బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చారిత్రక సంపదను కొందరు కేటుగాళ్లు కబ్జా చేశారు. ఇది తెలుసుకున్న బిగ్ టీవీ సమాధులే సమాధి అంటూ కథనాలను ప్రసారం చేసింది. ఇందులో భాగంగా బిగ్ టీవీ కథనాలకు కూటమి ప్రభుత్వం స్పందించింది. వందల ఏళ్ల నాటి చారిత్రక డచ్ భూముల కబ్జాపై కొరడా జలిపించింది. కోట్లాది రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పాలకొల్లులో 17వ శతాబ్దానికి చెందిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. పురాతనమైన డచ్ సమాధులు, చారిత్రక కట్టడాలు ఉన్న ఈ 36 సెంట్ల స్థలం పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. అయితే ఈ స్థలంపై కన్నేసిన కొందరు రికార్డులను తారుమారు చేసి ఏకంగా 16 సెంట్ల భూమిని ఆక్రమించేశారు. చారిత్రక ఆనవాళ్లను నామరూపాలు లేకుండా మాయం చేసి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు, దుకాణాలను నిర్మించేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని అడ్డం పెట్టుకుని నెలకు లక్షలాది రూపాయల అద్దెలను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. చారిత్రక భూముల కబ్జాపై సామాజిక కార్యకర్త విజయవాడ దుర్గాప్రసాద్ పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ గతంలో ఎలాంటి చలనం లేదు. కానీ బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి డాక్యుమెంట్లతో సహా సమాధులే సమాధి పేరుట వరుస కథనాలను ప్రసారం చేయడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఆక్రమణలకు గురైన ఆ 16 సెంట్ల విలువైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు పురావస్తు శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆక్రమిత కట్టడాల కూల్చివేతకు, రికార్డుల పరిశీలనకు జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం వెనుకున్నటువంటి డచ్వారి సమాధుల్లో జరిగినటువంటి దురాక్రమణను ప్రభుత్వం వారు కొన్ని మీడియాల ద్వారా వచ్చినటువంటి కథనాలను పరిశీలించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సదరు ఆదేశాలను పురస్కరించుకుని మన జిల్లా కలెక్టర్ గారు ఏవైతే దురాక్రమణ ఉన్నాయో ఆ దురాక్రమణను తొలగించి అదే ప్రదేశంలో మన పురావస్తు శాఖకు సంబంధించినటువంటి మ్యూజియంను నిర్మించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి